హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మంచినాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షరణ్య. ఇక్కడ మా సైడ్ అయితే బోనాలు స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మేమైతే ఆషాఢ మాసంలో చేయలేదు, శ్రావణ మాసంలో అయితే బోనాలు స్టార్ట్ చేసినాము. సండే రోజు అయితే బోనం చేసినాం మేము పోచమ్మ తల్లికి అయితే. అందుకే వీడియో కాస్త లేట్ అయింది. ఇక్కడ మా సైడ్ అయితే బోనాలని అమ్మవారి బొమ్మతో అలంకరించి బోనం అయితే తీసుకొని పోరు ఫ్రెండ్స్. ఇట్లా బోనంకి అయితే సున్నం రుద్ది కుంకుమ పసుపు బొట్లతోనైతే అమ్మవారిని పూజిస్తాము. తర్వాత ఆ పూలు కట్టి వేపాకులు పెట్టి దీపం పెట్టి ఇట్లయితే బోనం పూజించి అమ్మవారికి అయితే తీసుకొని వెళ్తాం ఫ్రెండ్స్. అమ్మవారి బొమ్మలు అయితే మా సైడ్ చేయరు, అందుకే నేను కూడా చేయలేదు. చేసినా కానీ మళ్ళీ ఏమన్నా అంటారేమో అని ఊరుకుంటాయి. ఇక అట్లే బొట్లతోనే చేస్తాను, నేను కూడా అట్లే పూజిస్తా. మా బోనాన్ని అయితే పూజించినాం ఫ్రెండ్స్. బోనం అయితే రెడీ అయింది. తర్వాత మా పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయినాము. బోనం తీసుకొని వెళ్దాం అనేసరికి వర్షం పడుతున్నది, అందుకే కొద్దిసేపు ఆగినాం ఫ్రెండ్స్. అక్కడైతే చెంబులో కనిపిస్తున్నది కళ్ళు. అమ్మవారికి వేపాకు కళ్ళు అయితే పోసి వేపాకు మండలు అయితే పెట్టినాము. బోనం ఒకటే కాకుండా ఒకటైతుందని చెప్పి ఆ చెంబులో కళ్ళు కూడా పోసి వేపాకు మండలు వేసినాము. ఆ చెంబునైతే అక్ష పట్టుకుంది. బోనం నేను ఎత్తుకున్నా. బోనం ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ 5 చుట్లు కానీ 3 చుట్లు కానీ తిరుగుతాము. తిరిగిన తర్వాత బోనంతో పాటు కోడిని కళ్ళుని తిప్పుతాము. తిప్పిన తర్వాత బోనంని అమ్మవారికి అయితే సమర్పిస్తాము. ఆ చెంబుల కళ్ళుని కూడా అమ్మవారికి సమర్పించి కోడిని అయితే కోపించుకొని బోనం తీసుకొని ఇంటికైతే వస్తాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే జాతర ఉంటుంది. జాతర వీడియోలు కూడా పెడతా చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి గుడి. అమ్మవారు అయితే కొంచెం లోపలికి ఉంది ఫ్రెండ్స్. మేము అక్కడ పోలేకపోయినాం. మా పిల్లలు 3 ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. మా అత్తమ్మ అయితే కోడిని కోపించుకోవడానికి పోయారు, అందుకే నేను ఓలే దూరం నుంచి తీసిన వీడియో. అమ్మవారు అయితే లోపల ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పొట్టిది అలిగింది, దాన్ని ఎత్తుకోలేదని చెప్పి. వర్షం పడుతున్నది కదా, బురదలో నడిపించినామని చెప్పి కోపం దానికి. వీళ్ళిద్దరికి అక్షకి చిన్నదానికి. నాని మంచిగానే నడుస్తాడు కానీ వీళ్ళే సతాయిస్తారు. ఇక్కడైతే మా వాళ్ళు కోడిని అయితే కోపిస్తున్నారు ఫ్రెండ్స్. కోడిని కోపించినాక ఇంటికైతే వచ్చేసినాం మేము. ఇంటికి వచ్చినాక బోండంని అయితే ఇంట్లో పెడతాము. ఇంకా బోండం ఇంట్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఇక జాతరకి వెళ్ళిపోతాం. జాతర కూడా మస్తుంటుంది ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర అంటే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర కాకుండా వేరే సైడ్ జాతర జరుగుతుంది చూడండి. ఇదే జాతర ఎంట్రీ. కమాన్ అంటారు కదా ఫ్రెండ్స్, ఇదే కమాను, జాతర కమాన్ ఇది ఎంట్రీ. జాతరకి అయితే మా ఆయన వచ్చింది ఫ్రెండ్స్, అంతకుముందు రాలేదు. బోనం ఇంటి దగ్గర అయితే లేకుండే, జాతరకి రమ్మంటే వచ్చిండు. పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్తే వచ్చిండు. ఇక్కడ జాతరకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మా పిల్లలు ఏడుస్తుంటే జాతర కోదాము అని మాకు ఒకటే ఏడుపు. అలిగి పండుకుంది కూడా, పోదని చెప్పి మేము ఊరుకున్నాము. మా పిల్లలు ఏడుస్తుంటే పోదామని చెప్పి సరే అని చెప్పి పోయినాం ఫ్రెండ్స్. పోయిన తర్వాత జాతరలో అయితే ఫుల్ పబ్లిక్. మా పిల్లలు ఎవరెక్కడ పోతారో కూడా అర్థమవుతలేదు, అందుకే చెరొక్కరం ఎత్తుకున్నాము. 3 పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత మా నాన్న ఏ చూసి అది కావాలంటుండు ఫ్రెండ్స్. కారు బొమ్మలు, పావులు అన్నీ అడుగుతుండు. వానికి ఏది ఇప్పించాలో అర్థమవుతలేదు. ఏది ఇప్పించినా కానీ ఉంచుకోడు, వాడు పగల కొడతాడు. కారు బొమ్మలు, పిల్లలకు పావులు ఇప్పించినా కానీ ఆ పావులు ఏడవడేస్తారేమో ఫ్రెండ్స్, అది పోతూనే ఉంటాయి. ఆ పావులు ఇప్పించి అలసిపోయినాయి. ఇక లాస్ట్కి ఇక మా పిల్లలకి ఏం అడగలే. పాపం మా నాన్నకి చిన్న లైట్ బొమ్మ అదొకటి ఇప్పించినాము. మా అక్ష వాళ్ళకి స్లేటు దానిపైన రాస్తే పోతుందంట. అవి 2 ఇప్పించినాం ఫ్రెండ్స్. తర్వాత చైన్స్, గాజులు తీసుకున్నాము, అంతే. ఇంకేం తీసుకోలే, ఏమి ఇప్పలే, చీకటి అవుతుందని చెప్పి ఇంటికి వచ్చేసినాము. తర్వాత అదే రోజు మా పొట్టిదాని బర్త్డే, జాతర రోజు. ఇక బర్త్డేకి కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పి ఇక జాతర ఎక్కువసేపు ఏం లేకున్నాం ఫ్రెండ్స్. జాతరలో అయితే ఇంటికి వచ్చేసినాము. మా చిన్నదాన్ని బర్త్డే ఈరోజు, అంటే నెక్స్ట్ డే జాతర రోజు బర్త్డే. ఇక బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకుందాం అని చెప్పి జాతర ఎక్కువ వేసుకోలే ఫ్రెండ్స్. మేము కొంచెమే వేసుకొని మా పిల్లలకి ఒక 2 ఐటెంలు ఇప్పించుకొని తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. మా నాన్నగారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వానికి అది ఇప్పించినాక మా అక్షు
అమ్మ నాకు ఇది వద్దు, వేరేది ఇప్పి, అటు పోదాం ముందరికి పోదాం అంటుంటే అది అక్కడ వద్దమ్మా పోలీసు వాళ్ళు ఉంటారు ఎత్తుకోతారు అది ఇది దొంగలు అని చెప్తే అది అట్లా చూస్తుంది. ఇక్కడైతే జాతర దగ్గర ఉన్న అమ్మవారి గుడి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా బోనాలు వెళ్తాయి కానీ మాకు కొంచెం దగ్గరలో ఉన్న గుడికి అయితే మేము వెళ్ళినాము, ఇంత దూరం రాలేదు మేము. ఇక్కడైతే జాతర దగ్గర ఉన్న అమ్మవారు అయితే ఇక్కడ గుడి ఇది. జాతర అయితే ఫుల్ జరుగుతుంది ఫ్రెండ్స్, పబ్లిక్ కూడా చాలామంది ఉంటారు. మాకు పిల్లలు ఉన్నారని చెప్పి లోపలికి పోలేదు, మొత్తం తిరగలేదు, చివరికే తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇక్కడైతే బోనాలు కూడా మస్తు తీసుకుపోతారు ఫ్రెండ్స్. మేము తర్వాత ఫలారం బండ్లు, పోతురాజులు ఇవన్నీ కూడా జరిగినాయి ఫ్రెండ్స్. మేమైతే మా పొట్టిదాని బర్త్డే ఉందని చెప్పి ఇంటికైతే వచ్చేసినాము. అవన్నీ వీడియోస్ అయితే తీసుకోలేదు. తర్వాత మా ఇంటికి వచ్చేసి పొట్టిదాని కేక్ బర్త్డే వీడియో అయితే ఉంది చూడండి. అక్కడ ఇక మా పిల్లలకైతే హ్యాండ్ బ్యాగ్, అవి ఆడుకునేటివి 2 బొమ్మలు, పావులు అయితే ఇప్పించి ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. మేము ఇంటికి వచ్చేసి మా పొట్టిదాని కేక్ కటింగ్ అయితే కట్ చేస్తాము. ఇక్కడ మా నాని అది తీసుకుంది కదా ఫ్రెండ్స్, లైట్ది, అది వస్తుందా లేదా చూడు నాని ఒకసారి అంటే వాడు లైట్ వేసిండు, చూస్తుండు చూడండి ఎట్లా ఉరుకుతున్నాడు రోడ్డు పైన. బాగానే వస్తుంది కానీ అది 2 రోజులు ఉంచుకున్నారు ఫ్రెండ్స్. తర్వాత 3వ రోజు పోతుంది, అది ఎక్కడ పోతుంది మొత్తం ఏ పాటకి ఆ పాట పీకేస్తాడు అంతే. మా అక్షవాలు కూడా అంతే, కానీ కొంచెం జాగ్రత్త ఉంటారు ఈ పిల్లలు. వాడైతే మరీ ఉండడు, ఇక మొత్తానికే పీకేస్తాడు. ఆ లైట్ ఇప్పుడు ఆన్ చేస్తుంది కదా, ఇక దాంతోనే ఉంటుంది మన మైండ్ మొత్తం. లైట్ ఆన్ చేస్తాడు, కట్ చేస్తాడు, ఆన్ చేస్తాడు, కట్ చేస్తాడు. ఇంటికి పోయినాక ఒక్కరోజు కూడా ఉంచాడు దాన్ని. ఇక ఏడుస్తుంది అని చెప్పి ఇప్పించినాము. ఇక వాని సంతోష కొద్దీ ఉండని అన్నట్టు ఉంచినాం. ఇక్కడ ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. మేము మా పుట్టి వాళ్ళకైతే బర్త్డే డ్రెస్సులు తెచ్చినాము ఫ్రెండ్స్. బర్త్డే డ్రెస్సులు అయితే వేసేసినాము. మా చిన్నదాని బర్త్డే అయినా సరే పెద్దదాని బర్త్డే అయినా సరే ఇద్దరు కావాలి ఫ్రెండ్స్ డ్రెస్సులు అయితే. లేకపోతే ఒక ఆమెకి ఇప్పించి ఒక ఆమెకి ఇప్పియకపోతే ఏడుస్తారు ఎవరైనా ఒకరు. ఎవరు బర్త్డే వచ్చినా సరే కానీ ఇద్దరికి ఇప్పియాలి. మా నాన్నగాడేమో పాపం అడుగుతాడు కానీ వానికి ఏదో ఒకటి చెప్పి మరిపిస్తాము. వీళ్ళిద్దరు అయితే అస్సలు మర్చిపోరు, చిన్నదైనా పెద్దదైనా. ఇది ఇప్పుడు చిన్నదాని బర్త్డే కాబట్టి పెద్దది అలిగినందుకు ఇక దాన్ని కూడా ఇప్పించినాము ఇద్దరు కలిపి డ్రెస్సులు అయితే. ఇక డ్రెస్సులు ఇప్పించినాక డ్రెస్సులు అయితే వేసి రెడీ చేసిన ఫ్రెండ్స్ మా పిల్లల్ని. ఇక్కడ మా అక్ష వాళ్ళని హ్యాపీ బర్త్డే చెప్పమ్మా, చెల్లెకి విషెస్ చెప్పండి అని చెప్తే అక్షయ్ అయితే దానికి బర్త్డే విషెస్ చెప్తుంది ఫ్రెండ్స్. చూడండి మా చెల్లె బర్త్డే, చెల్లె రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అని చెప్తుంది అక్షయ్ అట్లా చెప్తుంటే చిన్నది థ్యాంక్స్ చెప్పమ్మా అంటే అది చెప్పకుండా అట్లా నవ్వుతుంది ఫ్రెండ్స్. తర్వాత నానిని కూడా విషెస్ చెప్పమని చెప్పినాము. వాడు చిన్నక్కకి హ్యాపీ బర్త్డే చెప్పురా నాని అంటే నా బర్త్డేనా అమ్మ, నా బర్త్డేనా అని అడుగుతుండు. మా పొట్టిదాన్ని ఫోటోలు దిగంటే ఫోజులు ఎట్లా ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్. మా నాని కూడా మస్తు అల్లరి చేస్తాడు. అమ్మ నాకు ఆ కేకు అంటుండు వాడు. ఒకటే అడుగుతుండు, నీ బర్త్డే కాదు నాన్న చిన్నక్క బర్త్డే అంటే నాదమ్మా అని ఏడుస్తుండు. సరే రా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పు అక్కకి, నీతోనే కట్ చేపిస్తా కేక్ అంటే సరే అని అప్పుడు హ్యాపీ బర్త్డే అక్క అని చెప్తుండు చిన్నక్కకి. మళ్ళీ చెప్పినా అని చూడలే వీడియో తీసి అంటే మళ్ళీ చెప్తుండు చిన్నక్క హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్స్ అని చెప్తుంది. పొట్టిది కూడా మంచిగానే. మా నాని పాపం ఫ్రెండ్స్ వాండే గినాలి, నీ బర్త్డే రా అని చెప్తే అప్పుడు నేను చెప్పిన మాట వింటుండు వాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే తెచ్చేసినాం మా పాప కోసము. కేక్ అయితే చాక్లెట్ కేక్ పైన మా పొట్టిదాని పేరు అయితే రాపిస్తాము అనన్య అని. దాని పేరు అనన్య అని పొట్టి అని పిలుస్తాం మేము, అట్లే అలవాటు అయిపోయింది. అనన్య అని ఎవరు పిలవరు, స్కూల్లోనే పిలుస్తారు. ఇంటి దగ్గర అయితే అందరు పొట్టి అంటారు. ఇక్కడైతే కేక్ తెచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు 5th బర్త్డే ఇదైతే. నెంబర్ తీసుకురామంటే తీసుకురాలేదు, మర్చిపోయారంట. సరే అని చెప్పి ఇక క్యాండిల్స్ అయితే పెట్టినాము. క్యాండిల్స్ ముట్టిస్తుంటే మా పొట్టిది నేను కూడా పెడతా అమ్మా అని చెప్పి పెడుతుంది. కేక్ ఎప్పుడు కటింగ్ అవుతుంది అమ్మ అన్నట్టే చూస్తారు. మా నాన్నకైతే కేక్ ఎప్పుడు తిందాం అన్నట్టే ఉంది వాడు పాపము. నా దగ్గరకు వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అంటుండు కేక్ని చూసి. కొద్దిసేపు ఆగినాని అక్క కేక్ కట్ చేసినాక తిందామని చెప్తే సరే అని చెప్పి పోతుండు. చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే ఇట్లా రెడీ చేసినాం మేము. క్యాండిల్స్ పెట్టినాము. క్యాండిల్స్ ముట్టించి మా పొట్టిదాని కేక్ బర్త్డే కటింగ్ అయితే జరుపుతాము.
ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తుంది బర్త్డే. 1 ఇయర్లో ఒక్కసారి కేక్ కటింగ్ చేస్తుంటే వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకొని కేకు వాళ్ళు ముందు పెట్టి ఇట్లా క్యాండిల్స్ వెలిగించి హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే పిల్లలకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే అది మురిసిపోతుంది కేకుని చూసి, అదంతా బర్త్డే సెలబ్రేషన్ చూసి. మా పొట్టిది 1 ఇయర్కి ఒక్కసారి వస్తుంది కదా ఫ్రెండ్స్, పిల్లలకి పండగలాగా ఉంటుంది మంచిగా. మా అక్షు నాని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్, నా బర్త్డే ఎప్పుడు వస్తుంది అమ్మ అంటే, ఇంకా 2 months తర్వాత వస్తుంది నాని అని చెప్తే వాడు సైలెంట్ అయిపోయిండు. అక్షు కూడా అంతే. ఇంకా మా పొట్టిదానికి అయితే క్యాండిల్స్ వెలిగించినాం ఫ్రెండ్స్. పొట్టిదాన్ని ఊదమ్మా అంటే అది ఊదలేదు, పానం లేనట్టే ఊదుతుంది. క్యాండిల్స్ ఊద కొద్దీ వెలుగుతున్నాయి అవి. దానికి అది ఉన్నదే బక్కగా, అది ఊదలేకపోతుంది పాపం క్యాండిల్స్. అన్నం తినకపోతే ఇట్లా ఉంటా చూడు పొట్టి అని చెప్తే తింటామ్మా అంటుంది. సరే మీరు పోయి ఊదిపోండి నాని అని అక్షకు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా పోయి ఊదేరు ఫ్రెండ్స్. ఊదినాక బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నాము. అక్షు కూడా మంచిగా పాడింది బర్త్డే సాంగ్, నాని కూడా పాడిండు. పొట్టిది అయితే నవ్వుతుంది, అది ఏమంటలేదు, సైలెంట్గా నించుంది. సాంగ్ అంతా మొత్తం అయిపోయినాక థ్యాంక్ యూ అని చెప్తుంది మా పొట్టిది క్యూట్గా. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేసినాం ఫ్రెండ్స్. మా ఆయన అయితే బొట్టు పెడుతుంది పిల్లలకి. బొట్టు పెట్టిన తర్వాత మా పొట్టిది ఇక కేక్ అయితే కట్ చేయమంటే అది కట్ చేయడానికి వస్తలేదని చెప్పి వాళ్ళ నాన్న పట్టుకొని కటింగ్ అయితే చేపిస్తున్నాడు. మా నాన్న అయితే కేక్ కటింగ్ జరిగేటప్పుడు వాడు కేక్ చూసుకుంటే కేక్ తింటూనే ఉండేవాడు, కట్ చేసే వరకు కూడా ఆగలేడు. అట్లా తినొద్దు నాని, చిన్నక్క బర్త్డే కేక్ కట్ చేసినాకనే తినాలంటే సరే అని ఊకున్నాడు. మా ఆయన అయితే తినిపిస్తున్నాడు ఫ్రెండ్స్. కూర్చోమంటే ఎట్లా కూర్చుంటున్నారు చూడండి, పొట్టదానికంటే హైట్ అవుతుందని చెప్పి కింద కూర్చోమని పెడితే అట్లా కూర్చుంటున్నా ఆయన. తర్వాత అక్షుని తినిపించమన్నా తినిపించింది. తర్వాత నాని తినిపించమంటే వాడు తినిపించకపోయా. ఇప్పుడు వాన్ కూడా కావాలని చెప్తే సరే అని చెప్పి పొట్టిదానికి తినిపించినాక వాన్ కూడా కొంచెం పెడుతున్నాం. ఏం చేస్తావు, ఏడుస్తాడు మళ్ళీ. తర్వాత తిన్నావు కదా అని ఇప్పుడు చిన్నక్కకి తినిపించి హ్యాపీ బర్త్డే చెప్పంటే వాడు తినిపిస్తుడు. ఇక హ్యాపీ బర్త్డే చిన్నక్క అని చెప్తున్నాడు మంచిగా. తర్వాత ఇక కొంచెం మిగిలితే 1 నోట్లో పెట్టేసిన, మళ్ళీ ఏడుస్తాడు ఇక. తర్వాత అక్షు తినిపిస్తుంది. ఇక అక్షు తర్వాత నేను తినిపించిన, ఒకరి తర్వాత ఒకరు మా పొట్టిదానికి అయితే కేక్ తినిపించుకుంటా ఇక బర్త్డే సెలబ్రేషన్ అయితే మామూలుగా మాకు ఉన్నంతలో చిన్నగా చేసుకున్నాం ఫ్రెండ్స్. మా వీడియో ఎట్లుందో చూసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బోనాల వీడియో, బర్త్డే వీడియో మొత్తం ఇంతే. ఇక మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.